Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, we are going to discuss the current affairs of 13th March related MCQs. So multiple choice questions. Then I'm moving for the first and foremost one. Gujarat is promoting which technology to electricity and decarbonize industrial heat as part of India's clean energy transition. సో స్టేట్ అనౌన్స్ చేశాడు ఇక్కడ మనకి గుజరాత్ అన్నాడు విచ్ టెక్నాలజీ సో దన్ ఈజ్ ఆస్కింగ్ టెక్నాలజీ ఏ మోడల్ ఏ టెక్నాలజీ అని అడుగుతున్నాడు సో దన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఆప్షన్స్ గివెన్ సోలార్ ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ విండ్ టర్బైన్ టెక్నాలజీ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీ జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ బయోమాస్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ సో వీటిల్లో మనకి అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ డీకార్బనైజ్ ఇండస్ట్రియల్ హీట్ ఎలక్ట్రిసిటీని తర్వాత ఇండస్ట్రియల్ హీట్ని డీకార్బనైజ్ చేయడానికి ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ కింద ఇంట్రడ్యూస్ చేసిన అంటే డీకార్బనైజ్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. డీకార్బనైజ్ చేయడం. సో ఈ ఉద్దేశంతో ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అంటే దట్ ఈజ్ సిఎస్టి అనమాట. సిఎస్టి కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీ. కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీ. సో ఇలాంటి క్వశ్చన్స్ మూవ్ చేస్తాడు. ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ వన్ అనమాట. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఇక్కడ విచ్ యూజెస్ ద మిర్రర్స్ ఆర్ లెన్సెస్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ ఆన్ టు అ రిసీవర్ అన్నమాట. ఇక్కడ దీనిలో యూజ్ చేసేది ఏంటి అని అంటే మిర్రర్స్ ఆర్ లెన్సెస్. దే యూజ్ మిర్రర్స్ ఆర్ లెన్సెస్ టు కాన్సన్ట్రేట్ ద సన్లైట్. టు కాన్సన్ట్రేట్ sunlight onto a receiver and producing high temperature heat, and this heat can be generate steam for industrial processes, electricity through the turbines or thermal energy for the heating. సో ఇది అనమాట కాన్సెప్ట్. ఇక్కడ ఈ రిసీవర్ నుంచి ఏం చేస్తారంటే విచ్ ప్రొడ్యూసెస్ ఇక్కడ టు కాన్సన్ట్రేటెడ్ సన్లైట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత విచ్ ప్రొడ్యూసెస్ హై టెంపరేచర్ హీట్ అండ్ దిస్ హీట్ కెన్ బి జనరేటెడ్ స్టీమ్ ఫర్ ద ఇండస్ట్రియల్ ప్రాసెస్. స్టీమ్ అంటే మనకు తెలుసు కదా, యా స్టీమ్ ఫర్ ద విచ్ ప్రిపేర్స్ ద స్టీమ్ ఫర్ ఇండస్ట్రియల్ processes and electricity through the turbines. Electricity through turbines అనమాట. టర్బైన్స్ మనకి వాటర్లో హైడల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాడతాం కదా టర్బైన్స్, లైక్ వైజ్ అనమాట. సో యాజ్ అ హోల్ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే లైక్ ద గుజరాత్ ఈస్ ప్రమోటింగ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీ టు ఎలక్ట్రిసిటీ అండ్ decarbonize industrial heat as part of the India's clean energy transition. క్లీన్ ఎనర్జీ కింద మార్చడానికి అనమాట. అంటే పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి అనమాట. సో అంటే ఇక్కడ దీనిలో ఏంటి మరి ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ ఉంది కదా అంటే అన్లైక్ దట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ద సన్లైట్ ఇన్ టు ద ఎలక్ట్రిసిటీ అండ్ సిఎస్టి మెయిన్లీ ప్రొడ్యూసెస్ థర్మల్ ఎనర్జీ. ఈ సిఎస్టి థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మేక్ ఇట్ హైలీ సూటబుల్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ హీట్ అనమాట. అండ్ యూజ్డ్ ఇన్ సెక్టార్స్ లైక్ ఎక్కువ ఎక్కడ వాడచ్చు దీన్ని అని అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దెన్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడచ్చు. అంతేకాకుండా మనకి ఇంకా కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూజ్ఫుల్. కెమికల్స్ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా వాడతారు. ఫుడ్ ప్రాసెసింగ్. సో ఈ ఇండస్ట్రీస్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసిటికల్లో, తర్వాత డైరీ ఇండస్ట్రీస్లో కూడా వాడతారు. ఫార్మా అండ్ డైరీ అనమాట. ఇండస్ట్రీస్లో ఈ పర్టికులర్ పార్ట్ని వాడచ్చు, పాసిబిలిటీ ఉంది అనమాట. సో ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద డీకార్బనైజ్ చేయడం, ఎలక్ట్రిసిటీ అండ్ డీకార్బనైజ్ ఇండస్ట్రియల్ హీట్. ఎలక్ట్రిసిటీ అండ్ డీకార్బనైజ్ ద ఇండస్ట్రియల్ హీట్ కోసం యూజ్ చేస్తున్న టెక్నాలజీ సిఎస్టి. దీనిలో ఏమి యూజ్ చేస్తారంటే మిర్రర్స్ ఆర్ లెన్సెస్ యూజ్ చేస్తారు.
తర్వాత సన్ నుంచి డైరెక్ట్గా వచ్చే కాన్సన్ట్రేటెడ్ లైట్ని అట్రాక్ట్ చేసి దాన్ని స్టీమ్ ఫర్ ద ఇండస్ట్రియల్ ప్రాసెస్, ఎలక్ట్రిసిటీ త్రూ ఆ టర్బైన్స్గా మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ ఇండస్ట్రీలో దీన్ని విరివిగా యూస్ చేస్తారు అంటే టెక్స్టైల్, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసిటికల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అనమాట, డైరీలో అనమాట. So this initiative by the Gujarat, which is aimed to reduce the fossil fuel use in industries and support India's clean energy and green manufacturing goal అనమాట. జనరల్గా ఫాజిల్ ఫ్యూయల్స్ యూస్ చేస్తారు, మన క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఉంది కదా, క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు ఈ ప్రాసెస్లో. అన్లైక్ దట్ లైక్ ఇక్కడ ఈ ఫోటోవోల్టాయిక్ మన కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ ఎనర్జీ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల గ్రీన్ ఎనర్జీ ప్రొవిజన్ ఇవ్వడానికి, పొల్యూషన్ తక్కువ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్. సో ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The right to die with the dignity was recognized as a fundamental right under Article 21. This is the important article we have in our constitution. Article 21 highlights the right to die with dignity. Article 21 of Indian constitution highlights the right to die. Right to die అంటే చనిపోయే హక్కు అనమాట. రైట్ టు డై విత్ డిగ్నిటీ. డిగ్నిటీ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్లో ఈ ప్రాసెస్ని కొన్ని కంట్రీల్లో మనం ఏమంటామంటే ఇథ్నేషియా అంటాం అనమాట. ఇథ్నేషియా ప్రాసెస్ అంటారు. అంటే జనరల్గా దీన్ని ఇంకొక వర్డ్తో కూడా పిలుస్తారంట, మెర్సీ కిల్లింగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ మెర్సీ కిల్లింగ్. ఇది ఇక్కడ సుప్రీంకోర్టు ఇన్ విచ్ కేస్ అని అడుగుతున్నాడు. ఆర్టికల్ 21ని అనేది రైట్ టు డై విత్ డిగ్నిటీ అని రికగ్నైజ్ చేసింది ఫండమెంటల్ రైట్ కింద. ఫండమెంటల్ రైట్ అనమాట, పౌర హక్కు అనమాట. దీన్ని ఏ కేసులో హైలైట్ చేసింది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి. సో మనకి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది ఆర్టికల్ 21 చెప్తుంది. రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉండడమైనా, బతికుండడమైనా, చనిపోవడమైనా పర్సనల్ లిబర్టీ అనేది హైలైట్ చేస్తుంది ఆర్టికల్ 21 అనమాట. కన్ఫామ్గా దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ మూవ్ చేస్తాడు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పర్మిటెడ్ విత్డ్రావల్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్ ట్రీట్మెంట్ ఫర్ హరీష్ రాణా. ఈ హరీష్ రాణా అనే ఒక 32-year పర్సన్ క్రానిక్ డిసీజ్ తోటి సఫర్ అవుతున్నాడు అనమాట. who has remained in a vegetative state since 2013 after a severe head injury. తర్వాత ఆల్మోస్ట్ కోమాలో ఉన్నాడు అనమాట. సో అతను అంటే ఆ బాధ భరించలేక, అంటే ఆ కండిషన్స్ హోల్డ్ చేయలేక మెర్సీ కిల్లింగ్కి, ఎథ్నేషియాకి ఆప్షన్ ఇచ్చుకున్నాడు అనమాట. అంటే ఈ ఇథ్నేషియా ఈ ఆర్టికల్ 21 హైలైట్ చేసే పాయింట్ ఏంటి అంటే చనిపోవడానికైనా హక్కు ఉంది, లైక్ నివసించడానికైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నివసించే హక్కు ఉంది అనేది హైలైట్ చేస్తుంది. దీన్ని ఏ ఆప్షన్ అంటే ఏ కేసెస్లో అంటున్నాడు, విశాఖ కేసు కాదు, మనేకా గాంధీ కేసు కాదు, కేశవానంద భారతి కాదు, దట్ ఈస్ అ కామన్ కాజ్ కేస్ అని ఉంది. ఓల్గా టెల్లిస్ కేసు కూడా కాదు. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్ వీ హ్యావ్. ఈ కేసులో హైలైట్ చేసింది అనమాట. ఏమని అంటే కామన్ కాజ్ కేసులో ఇది 2018 కేసు అనమాట. సో దీనిలో ఏంటి అంటే రికగ్నిషన్ ఆఫ్ లివింగ్ విల్స్ ఇన్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అక్కడ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండెడ్ ద ఫ్రేమ్వర్క్ అండ్ ఇక్కడ అనౌన్స్ చేసింది ఏంటి అంటే రైట్ టు డై విత్ ద డిగ్నిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని హైలైట్ చేయడం జరిగిందనమాట. రైట్ టు డిగ్నిటీ, రైట్ టు డై విత్ డిగ్నిటీ తోటి చనిపోవడం అనేది, అంటే ఇబ్బంది పడుతూ బతకడం కంటే చనిపోవడం అనేది దాన్ని మంచిది అనేది 2018లో ఈ కామన్ కాజ్ కేసులో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఈ మోడల్ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి మోడల్లో, యూపీఎస్సి మోడల్లో అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బ్యాంకింగ్ కాంటెక్స్కి వచ్చినప్పటికీ ఎథ్నేషియా, మెర్సీ కిల్లింగ్ రిలేటెడ్గా ఏమైనా సింపుల్ పాయింట్ అడిగితే అడగడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఎథ్నేషియా ఆర్ మెర్సీ కిల్లింగ్ అనే కాన్సెప్ట్ వరల్డ్లో ఇంట్రడ్యూస్ చేసింది నెదర్లాండ్స్ ఫస్ట్ అనమాట. నెదర్లాండ్స్ 2001లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది, 2002లో ఇంప్లిమెంట్ చేసింది అనమాట. సో నెదర్లాండ్స్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ ఎథ్నేషియా ఆర్ మెర్సీ కిల్లింగ్. అంటే ఎవరైనా క్రానిక్ డిసీజెస్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏదైనా మెడిసిన్ ఇచ్చి కానీ, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని ఇంజెక్షన్తో కానీ వాళ్ళని చంపేసే హక్కు అనమాట, వాళ్ళు కోరితే.
అదనమాట కాన్సెప్ట్. దట్ ఇస్ అ పాయింట్. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. And the National Climate Stack Innovation Challenge will provide cash prizes of up to how much for the winning solutions. So this is the question asked. మనకి ఇక్కడ నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఈ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ దీనికి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. అది ఈ కనుక మనం కాన్సెప్ట్ కనుక చూస్తే, ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద బిల్ అండ్ మెలిందా గేట్స్, ఇన్ కొలాబరేషన్ విత్ బిల్ గేట్స్ అండ్ మెలిందా గేట్స్ ఉంది కదా ఫౌండేషన్, బిల్ గేట్స్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, మెలిందా గేట్స్ ఫౌండేషన్ వీళ్ళు ఫండ్ చేస్తారనమాట దీనికి. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే, దిస్ వాజ్ లాంచ్డ్ బై నాబార్డ్ అనమాట. నాబార్డ్ లాంచ్ చేసింది. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీనికి ఫండ్ చేసేది ఎవరు అంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అండ్ డాల్బర్గ్ అడ్వైజర్స్ అనమాట. Dahlberg Advisors. So the initiative aimed to build a digital platform integrating climate data for better climate risk assessment in agriculture. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే, ఏం చేస్తుంది నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటే, ఎవరైతే దాన్ని హూ ప్రొవైడ్స్ ద ఇట్స్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇట్స్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ integrating climate data for better climate risk assessment. అంటే ఈ క్లైమేట్ వచ్చే మార్పుల ద్వారా ఏదైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ని ముందుగానే అంచనా వేసే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ డిజిటల్ మోడ్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తుందన్నమాట. దాన్నే మనం నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటాం. దీనికి క్యాష్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నాడు. దట్ ఈస్ 15 lakhs అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. మనకి ఇక్కడ చాలా ఇచ్చాడు ఆప్షన్స్. 15 lakhs, 20, 10, 5, 25 ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ హియర్ వి హ్యావ్. సో దెన్ ద ఛాలెంజ్ ఆఫర్స్ 15 lakh ఫర్ ద ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ 15 lakhs అనమాట. ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి 10 lakhs. సెకండ్ ప్రైజ్ 10 lakhs. అంటే వాతావరణంలో వచ్చే మార్పులని ఒక డేటా రూపంలో ప్రొజెక్ట్ చేయడం అనమాట. దాన్ని ఇలా అంచనా వేయచ్చు అని. సో థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి 5 lakhs అనమాట. థర్డ్ ప్రైజ్ 5 lakhs దీనికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే టు ఎంకరేజ్ ద ఇన్నోవేటివ్ క్లైమేట్ రిస్క్ సొల్యూషన్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ కల్చరల్ లైవ్లీహుడ్. దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్ వీ హ్యావ్. సో దెన్ దిస్ పర్టికులర్ context, these prizes announced by this National Climate Stack Innovation Challenge to encourage innovative climate risk solutions for agriculture and rural livelihoods. Rural livelihood anamata. That is a part. So answer B is the correct one. Moving to the next one. Indian para athlete Shailesh Kumar recently won a gold medal in which event at the World Para Athletics Grand Prix held in New Delhi antunnadu. So long jump T63 ichchadu, high jump, short put 100 meter and discus throw ichchadu. That is high jump anamata. High jump 63 is the correct one. So answer B is the correct one. But ikkada concept enti ante, like there is a chance to get asked the name of the athlete. So Shailesh Kumar belongs to which of the following sports అని అడుగుతాడు. So then he is a para athlete. So then he participated in this World Para Athletes Grand Prix which was held in New Delhi anamata.
So at the World Para Athletics Grand Prix held in New Delhi, by clearing 1.84 meters anamata. He cleared 1.84 meters. That is the context here we have. Moving to the next question. What is the name of the India's first amphibious drone recently launched? Amphibious antunnadu. It's not Garuda, Varuna, it's Avatar is the correct one. Not Agni. Agni is a ballistic missile we have. And here is the first amphibious antunnadu. First amphibious drone, that is called Avatar. Avatar anamata. Avatar. AVATAR. Avatar was developed by the Bangalore-based startup company. Bangalore-based startup company that is called Aqua Aerex. Aqua Aerex company introduced this particular one, and Aqua Aerex Autonomous Systems. That is the name of the company. Autonomous Systems. And here the drone can fly in the air and dive underwater. So then they can fly in air and dive underwater and making it useful for naval surveillance usage dini naval useful for naval surveillance and underwater inspection and research missions anamata. That's a part. So answer C is the correct one here we have. Moving to the next one. Where was the Virasat Shakti handloom exhibition recently inaugurated? Handloom exhibition idi, that is observed in New Delhi anamata. Answer C is the correct one here we have. So Virasat Shakti is a name given to this particular exhibition, and then was inaugurated at a Handloom Haat in New Delhi. Handloom Haat in New Delhi, organized by the National Handloom Development Corporation. National Handloom Development Corporation, organized by ANDA. And the main objective is that this particular one, which works under Ministry of Textiles anamata. Ministry of Textiles. The main objective is that to showcase enduku idi ante ee program, to showcase the rich handloom heritage and empower women artisans అన్నమాట. ఈ చేతి పని వృత్తుల వాళ్ళు ఉంటారు కదా స్త్రీలు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అనమాట. దట్ ఇస్ అ పార్ట్. సో దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఆన్సర్ C is the correct one here. Which state ranked first in the Financial Health Index? FHI, Financial Health Index, then released by Niti Aayog. And then ఏమంటున్నాడు, ఫస్ట్ ర్యాంక్ అని అడుగుతున్నాడు, ర్యాంక్ 1 అని అడుగుతున్నాడు ఇక్కడ. సో దెన్ ఈ లిస్ట్లో మనకు వచ్చేటప్పటికి గోవా అండ్ జార్ఖండ్ వర్ ఆల్సో టాప్ పర్ఫార్మర్స్ దీనిలో. సో ఒడిస్సా స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ జార్ఖండ్ second position and third position by the Goa. So what is the Financial Health Index anamata? So 18 major states lo like financial health and health ki related ga performance fiscal discipline based cheskoni
ఫిజికల్ డిసిప్లిన్ ఎలా ఉంది, అంతేకాకుండా రెవెన్యూ జనరేషన్, స్టేట్ రెవెన్యూ జనరేషన్ అండ్ డెట్ మేనేజ్మెంట్ అప్పులను ఎలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఆర్థికపరమైన డిసిప్లిన్ ఎలా ఉంది, తర్వాత రెవెన్యూ జనరేషన్ ఎలా జరుగుతుంది, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో దెన్ ఒడిస్సా స్టూడ్ అట్ ఫస్ట్ పొజిషన్. సో ఒడిస్సా ఫస్ట్ వన్, జార్ఖండ్ సెకండ్ అండ్ గోవా థర్డ్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ లేక్ అండ్ ఎయిర్ వాచ్ ఇనిషియేటివ్ టు మానిటర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, AQI అనమాట, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ లేక్ హెల్త్. విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు, దట్ ఈస్ గుజరాత్. ఆన్సర్ B is the correct one here we have. So Gujarat government launched Lake and Air Watch program, and with this initiative it monitors the lake conditions and air quality using the satellite and real-time monitoring systems. Using satellites and real monitoring systems and the 10 crore project, the worth of 10 crore anamata, 10 crore worth project is implemented by the Gujarat Urban Development Mission. Gujarat Urban Development Mission. Gujarat Urban Development Mission. So then implementing this one anamata. That is a concept. So answer B is the correct one. Moving to the next one, in which state was the Indian Orchid festival recently organized? ఈ ఆర్కిడ్ వచ్చినప్పటికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూస్తాం. ఈ ఆర్కిడ్ ఫెస్టివల్ ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద యాపిల్ ప్లాంటేషన్ అనమాట. యాపిల్ ప్లాంటేషన్ని మనం ఆర్కిడ్ అంటాం. సో ఆప్షన్స్ ఇచ్చాడు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇచ్చాడు. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ దెన్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ పాక్యాంగ్ డిస్ట్రిక్ట్ అనమాట. పాక్యాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ Sikkim is the correct one. Sikkim. So answer B is the correct one. And it was organized by the Indian Council of Agriculture Research. Indian Council of Agriculture Research, ICAR organized చేసిందనమాట. And then National Research Center for Orchids with the theme వచ్చేటప్పటికి ICARతో పాటు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్, ఈ రెండు అనమాట ఆర్గనైజ్ చేసింది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ వీళ్ళిద్దరూ ఆర్గనైజ్ చేశారు విత్ ద థీమ్ కాల్డ్ ఆర్కిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పరిటీ. Beauty and prosperity. That is a concept here. Answer B is the correct one. Moving to the next one. Which port authority became the first in India to launch a digital twin initiative? Digital twin initiative ever launch చేశారని అడుగుతున్నాడు. That is a question asked here. So then Jawaharlal Nehru Port Authority మనకి ఇది ముంబై అనమాట. అండ్ చెన్నై పోర్ట్ అథారిటీ. సో వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, ఇది కూడా అక్కడదే అనమాట. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. కొచ్చిన్ వచ్చినప్పటికీ కేరళదనమాట. So first port in India to launch digital twin initiative is a virtual replica of the physical asset తో పాటు asset system or infrastructure. సో ట్విన్ ఇనిషియేటివ్ అనమాట. ఫస్ట్ పోర్ట్ ఇండియాలో ఇది. సో మనకి బిలాంగ్స్ టు తమిళనాడు. ఫస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా టు లాంచ్ అ డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్, అండ్ డిజిటల్ ట్విన్ ఈజ్ అ వర్చువల్ రెప్లికా ఆఫ్ అ ఫిజికల్ అసెట్ సిస్టమ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్ యూజింగ్ రియల్ టైమ్ డేటా. వీటిని క్రియేటింగ్ యూజింగ్ రియల్ టైమ్ డేటా అనమాట. రియల్ టైమ్ డేటాను ఉపయోగించి వీటిని హ్యాండిల్ చేస్తారనమాట. అంటే అప్పుడు జరుగుతున్న అంశాలను బేస్ చేసుకొని దానికి హోల్డ్ చేయడం జరుగుతుంది. సో అండ్ అడ్వాన్స్డ్ సిమ్యులేషన్స్
ఇన్ పోర్ట్స్లో అడ్వాన్స్డ్ సిమ్యులేషన్స్ యూస్ చేస్తారు. అండ్ దిస్ టెక్నాలజీ హెల్ప్స్ టు మానిటర్ పోర్ట్ ఆపరేషన్స్ ఇన్ రియల్ టైం. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే మానిటర్స్ పోర్ట్ ఇన్ రియల్ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కరెక్ట్గా ఆ టయానికి దాన్ని చెక్ చేసుకోవడానికి కుదురుతుంది. కార్గో హ్యాండ్లింగ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. కార్గో హ్యాండ్లింగ్ ఎఫిషియెంట్ అంటే గ్యాప్స్ ఉన్న వాటిని ఫిల్ చేసుకుంటూ ఆ టయాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. అండ్ ప్రెడిక్ట్ మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ ఎంత కావాలి అనేది కూడా మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ ఎంత అనేది కూడా ప్రెడిక్ట్ చేయడానికి ముందుగానే చెక్ చేసుకోవడానికి కుదురుతుంది. అండ్ సేఫ్టీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో దాని ఆన్సర్ ఏంటి అంటే మనకి వివో చిదంబరం పోర్ట్స్ అథారిటీ అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నాట్ విశాఖపట్నం, నాట్ కోచిన్, నాట్ చెన్నై, యాజ్ వెల్ as జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇండియా రీసెంట్లీ జాయిన్డ్ హౌ మెనీ కంట్రీస్ టు డిమాండ్ ద ప్రొటెక్షన్ ఫర్ ద పీస్ కీపర్స్ ఇన్ లెబనాన్. ఈ లెబనాన్ మీద అటాక్ చేస్తుంది అనమాట మనకి ఇరాన్ ప్రెజెంట్. సో దీనికి ఫేవర్గా మనకి లెబనాన్కి ఫేవర్గా జోర్డాన్, సో తర్వాత పోతే మనకి ఈ కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో ఈ గల్ఫ్ నేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. తర్వాత పోతే ఇవన్నీ నేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న కంట్రీస్ యెమెన్ అండ్ ఒమన్, ఈ నేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో అయితే ఇక్కడ ఎన్ని కంట్రీస్ సైన్ చేశాయంటే దీనిలో ఇండియా కూడా సైన్ చేసింది. ఇండియా కూడా ఇరాన్కి అగైనెస్ట్గానే సైన్ చేసింది. Those were 29 countries అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో 29 కంట్రీస్ ఇన్ కాలింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద పీస్ కీపర్స్ డిప్లాయిడ్ ఇన్ లెబనాన్. అంటే లెబనాన్ మీద ఇరాన్ చేస్తున్న అటాక్ని కంట్రోల్ చేయడానికి ఈ పీస్ కీపర్స్ అగ్రిమెంట్ అనమాట. డిమాండ్ వాజ్ మేడ్ అమిడ్ రైజింగ్ టెన్షన్స్ ఇన్ సెక్యూరిటీ రిస్క్స్ ఎఫెక్టింగ్ ద పీస్ కీపింగ్ మిషన్స్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. దట్ ఇస్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, హెర్మాన్ కుల్కే, who recently passed away, and then at the age of 87, what was best known for a renowned scholar in which field antunadu? Is a renowned scholar in Indology and Indian history. Indology and Indian history anamata. Indology and Indian history. దీనిలో సుప్రసిద్ధుడు అనమాట. ఇతను చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో హీ పాస్డ్ అవే, చనిపోవడం జరిగింది ఈయన. సో అందుకని మనం ఆబిచరీ కింద చెప్పుకుంటాం కదా. రెనౌండ్ జర్మన్ అనమాట. జర్మన్ ఇండోలజిస్ట్ అండ్ హిస్టోరియన్ నోన్ ఫర్ హిజ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఒడిస్సా. రీసెర్చ్ ఆన్ రిచ్ కల్చర్ ఆఫ్ ఒడిస్సా అనమాట. So he passed away. So Indology and human history, answer B is the correct one here. So then these are the MCQs for